హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. సో నా పేరు జీవన్, మీరు చూస్తున్నారు ఎస్ఎస్ మీడియా యూట్యూబ్ ఛానల్, సారీ ఎస్ఎస్ టెక్ మీడియా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక్కడ ఈరోజు మనం తెలుసుకోబోయే ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మనకు ఇన్కమింగ్ కాల్స్ వచ్చేటప్పుడు లేదా ఇన్కమింగ్ మెసేజెస్ వచ్చేటప్పుడు వెనక కెమెరా అనేది స్ప్లాష్ అవుతూ ఉంటుంది, లేదా డిస్ప్లే స్ప్లాష్ అవుతూ ఉంటుంది. ఇలా మెరుపులాగా ఇలా వచ్చిపోతూ ఉంటుంది. మెసేజ్ రాగానే ఇలా ఒక మెరుపులాగా ఇలా వచ్చి పోతుంది అన్నమాట. సో ఇది కొంతమందికి నచ్చిద్ది, కొంతమందికి నచ్చదు. సో నచ్చిన వాళ్ళు ఎలా ఎనేబుల్ చేసుకోవాలి, నచ్చని వాళ్ళు ఎలా డిసేబుల్ చేసుకోవాలి అనేది అయితే నేను ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. వీడియో ఎండ్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పాలి. సో ప్రజెంట్ నాకు హెల్త్ బాగాలేదు. సో నాకు ఇప్పుడు హెల్త్ బాగాలేదు. పైగా నాకు నాలుక పైన అంటే టంగ్ పైన ఒక పెద్ద ఒక పుండులాగా అయిందన్నమాట. చిన్న గాయం అయింది. సో కాబట్టి ఆ గాయం కావడం వల్ల నేను సరిగా మాట్లాడలేకపోతున్నా. కొంచెం ఇబ్బందిగా ఉంది మాట్లాడడం. అయినప్పటికీ కూడా నేను ఈ వీడియోని మీకోసం చేస్తున్నాను. కాబట్టి దయచేసి అర్థం చేసుకొని వీడియోని లైక్ చేసి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన ఛానల్ని సపోర్ట్ చేయమని చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే మన ఛానల్కి వచ్చేసి మన ఛానల్ అనలిటిక్స్ చెక్ చేస్తే 9.9% మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. అలాగే 91.9% సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు? నా ఎక్స్ప్లెనేషన్ నచ్చలేదా, లేకపోతే నేను ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలా ఆడియోలో, వీడియోలో? కమెంట్ చేయండి. కమెంట్ చేయమని చెప్పాను కదా. కమెంట్ చేయకపోతే నాకు ఎలా తెలుస్తుంది నా వీడియోలో ఏం మిస్టేక్ ఉందో? సో దయచేసి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. సో మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఇప్పటికే చాలా లాంగ్ అయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేసుకోండి. Notification, sleep, data, casting, volt, phone, battery, application, open setting. ఓకే, Settings, search set, connect. ఇలా సెట్టింగ్స్ ఓపెన్ చేసుకొని కిందకి వెళ్ళండి. ఇలా నోటిఫికేషన్స్ అని వస్తుంది, అక్కడికి వెళ్ళండి. Modes and sound. Notification, added bar do not disturb. దీనిపైన ప్రెస్ చేయండి. Notification, search settings. దానిపైన ట్యాప్ చేసుకొని కిందకు రండి. App note, locks, do not, advanced, looking for, flat notification, flat notification. ఓకే, ఇక్కడ చూసారు కదా ఫ్లాష్ నోటిఫికేషన్ అని ఉంది. సో ఇది మీకైతే ఇక్కడ ఉంటుంది. ఒకవేళ మీకు ఇక్కడ దొరకకపోతే అక్కడ మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేసినప్పుడు సర్చ్ సెట్టింగ్స్ అని వస్తుంది. దానిపైన ట్యాప్ చేసి స్ప్లాష్ నోటిఫికేషన్ అని చెప్పి సర్చ్ చేస్తే ఇదైతే వస్తుంది అనమాట. ఓకే, సో దీనిపైన ఇలా ట్యాప్ చేసుకోండి. Flat notification, navigate up, out of list. ఓకే, ఇప్పుడు ఇలా కిందకు రండి. Flat stop, flat the camera off, camera black, screen, preview, disabled, 404. ఇక్కడ చూడండి, Screen off, camera black notification, 204. ఇక్కడ కెమెరా స్ప్లాష్ నోటిఫికేషన్ అనేది ఆఫ్లో ఉంది, నేను ఆన్ చేయలేదు. సో దీన్ని ఆన్ చేస్తే ఏమవుతుందంటే, ఇక మీదట నాకు ఏ మెసేజ్ వచ్చినా, ఇన్కమింగ్ కాల్ వచ్చినా, వాట్సాప్ కాల్స్ వచ్చినా, ఏమొచ్చినా కూడా అలా రింగ్ టోన్ వస్తుంటుంది. అలాగే వెనకాల కెమెరా కూడా స్ప్లాష్ అవుతూ ఉంటుంది, ఇలా బ్లింక్ అవుతుంది అన్నమాట. సో ఇది మీరు కావాలంటే ఆన్ చేసుకోండి, లేదంటే ఇలా ఆఫ్లోనే ఉంచేసేయండి. ఓకే, ఇక్కడ నెక్స్ట్ Screen flat notification off, 304. ఇక్కడ స్క్రీన్ స్ప్లాష్ నోటిఫికేషన్ ఇది కూడా ఆఫ్లోనే ఉంది. సో ఇదేమవుతుందంటే, దీన్ని ఆన్ చేసుకుంటే మీకు ఎవరైనా కాల్ చేసినప్పుడు అక్కడ మీకు వాళ్ళ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ చూపిస్తూ ఉంటుంది. అలాగే పైన ఒక సైడ్లో లైట్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది చిన్నగా. ఓకే, అలా బ్లింక్ అవుతూ ఉంటుంది. ఇవి రెండు ఆన్లో ఉంటే కనుక డిస్ప్లే పైన లైట్ బ్లింక్ అవుతుంది, అలాగే కెమెరా పైన కూడా లైట్ బ్లింక్ అవుతూ ఉంటుంది, బ్యాక్ కెమెరా. ఓకేనా? సో ఇవి మీరు కావాలంటే ఆన్ చేసుకోండి, లేకపోతే ఇట్లాగే ఉంటాయి, వచ్చేసండి ఆఫ్లో. ఓకే, Disabled, 404. ఇక్కడ ప్రివ్యూ అని ఉంది, ఇది డిసేబుల్ అని చెప్తుంది. ఎందుకు అంటే అవి రెండు మనం ఆన్ చేసి లేము కాబట్టి ఇది డిసేబుల్ అంటుంది. ఇది డిసేబుల్ అని ఎందుకు చెప్తుందో మీకు ఇప్పుడు అర్థమైంది కదా. ఇది
ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చెప్తాను చూడండి. Screen flag notification off. 3 of 4. ఇక్కడ స్క్రీన్ స్ప్లాష్ నోటిఫికేషన్ ఉంది కదా, దీనిపైన ఓకే చేస్తున్నా. On. ఓకే, ఇది ఆన్ అయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ Not selected. All apps. 4 of 6. ఇక్కడ నాట్ సెలెక్టెడ్ ఆల్ యాప్స్. Yellow. Change color for all apps. Disabled. సో ఇక్కడ ఏమవుతుందంటే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ కలర్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఆ లైట్ అనేది ఏ కలర్లో బ్లింక్ అవ్వాలి అని చెప్పేసి కలర్ కూడా సెట్ చేసుకోవచ్చు అక్కడ బ్లింక్ అయ్యే లైట్కి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే నాట్ సెలెక్టెడ్ ఆల్ యాప్స్ అన్నది కదా, ఆ ఆల్ యాప్స్ అంటే ఏంటంటే దానిపైన మీరు ట్యాప్ చేస్తే మీకు యాప్స్ అన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. మీ దగ్గర ఉన్న బ్రౌజరు, కెమెరా, తర్వాత వాట్సాప్, ఇవన్నీ కూడా డిస్ప్లే అవుతాయి అన్నమాట. సో మీరు అక్కడ ఏదైనా ఒక యాప్ని సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే పర్టికులర్గా ఆ యాప్కి ఏమైనా నోటిఫికేషన్స్ అలాంటివి ఏమన్నా వస్తే ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకున్న కలర్లో లైట్ అనేది బ్లింక్ అవుతుంది. Back. ఆ కలర్లో మాత్రమే లైట్ బ్లింక్ అవుతుంది. అది మీకు అర్థం కావడానికి, ఏ యాప్లో నోటిఫికేషన్ వచ్చిందనేది అర్థం కావాలంటే ఈ కలర్ సెట్ చేసుకుంటే ఆ కలర్లో మీకు లైట్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. మరి వేరే వాటికి బ్లింక్ అవ్వదా అంటే బ్లింక్ అవుతుంది. అక్కడ కూడా లైట్ బ్లింక్ అవుతుంది. బట్ ఏంటంటే పర్టికులర్గా ఒక కలర్లో అనేది బ్లింక్ అవ్వదు. అది బై డిఫాల్ట్గా ఏదో ఒక కలర్లో అయితే బ్లింక్ అవుతూ ఉంటుంది. పర్టికులర్గా ఇప్పుడు మీరు ఎల్లో సెలెక్ట్ చేసుకుంటే ఎల్లో కలర్లో వాట్సాప్కి నోటిఫికేషన్ వచ్చినప్పుడు బ్లింక్ అవ్వాలంటే వాట్సాప్ ఎల్లో కలర్లో వస్తుంది. మిగిలినవన్నీ కూడా డిఫాల్ట్గా వచ్చేస్తాయి వేరే కలర్స్లో. ఓకేనా? సో వీడియో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని కూడా ఫాలో అవ్వమని చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సీ యూ నెక్స్ట్ వీడియో.